మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు పౌర్ణమి శుక్రవారం. పౌర్ణమి శుక్రవారం గురించి విశేషాలతో కూడినటువంటి వీడియో ఆల్రెడీ మనం చేసుకున్నాం. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే రాఖీ పండుగ, అలాగే శ్రావణ శుక్రవారం. ఎవరైతే ఇంతకు ముందు శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడానికి అనువైనటువంటి రోజు ఈ రోజు. ఏ సమయంలో చేసుకోవాలి, ఇంటి పండుగ జరుపుకునేటటువంటి అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ సమయంలో కట్టుకుంటే మంచిది, ముఖ్యమైనటువంటి టైమింగ్స్, శుభ ముహూర్తాలు, అమృత యోగాలు, ఇవన్నీ కూడా మనం మీకు పేపర్ పెన్సిల్ ఏమన్నా ఉంటే కొంచెం నోట్ చేసుకోండి. ఆ సమయంలో కనుక నేను చెప్పుకున్నటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి మంచి శుభ పనులు జరుగుతాయి, మంచి పరిణామాలు జరుగుతాయి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 28వ తేదీ 3వ శ్రావణ శుక్రవారం వచ్చింది. ఈ 3వ శ్రావణ శుక్రవారం నాడు పాక్షికంగా చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం ఎన్ని నిమిషాలకు ఏర్పడుతోంది అంటే ఉదయం 8:04 మొదలయ్యి 11:22 ముగుస్తుంది. అయితే మరి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి సూతకాలం మనం ఎవరైనా పాటించాలా అంటే పాటించక్కర్లేదు. మన భారతదేశంలో కనిపించదు కాబట్టి. ఎక్కడ కనిపిస్తుంది? యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఇలాంటి చోట మాత్రమే కనిపిస్తుంది అనమాట. అందుచేత మనమైతే సూతక కాలం కానీ నియమాలు కానీ ఏమి పాటించక్కర్లేదు. మామూలుగా మన వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతమే కాదు, కొంతమంది చూడండి పౌర్ణమికి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటారు. ఆ వ్రతమైనా కూడా చేసుకోవచ్చు. ఇంతకు ముందు శుక్రవారం వ్రతం చేసేసుకున్న వాళ్ళు ఈ శుక్రవారం ఏ పరిహారాలు చేయాలి, వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈ శుక్రవారం చేసుకోవచ్చు, చేసేసుకున్న వాళ్ళు ఇంకా ఏం పరిహారం చేసుకోవాలి. మరి పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చినటువంటి అమోఘమైన రోజు ఉట్టినే వదిలేసుకోం కదా, ఏం చెయ్యాలో ఆ పరిహారం కూడా నేను చెప్తాను. అలాగే రాఖీ ఎప్పుడు కట్టుకోవాలి. రాఖీ సామాన్యంగా భద్రకాలంలో కట్టకూడదు. లక్కీగా ఈసారి భద్రకాలం ఎప్పుడు వచ్చిందంటే నిన్న బుధవారం నాడే వెళ్ళిపోయింది. కాబట్టి మనకి ఏ రకమైన భద్రకాలము లేదు. పైగా ఈరోజు సుకర్మ యోగం ఉంది. మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు. మంచి అమృత యోగం కలిసి వచ్చేటటువంటి కాలం. ఇలాంటి మంచి కాలంలో రాఖీ కట్టుకోవచ్చు. అయితే రాఖీ కట్టుకోవాలి అంటే 7:33 నుంచి ఉదయం 10:46 దాకా మంచి సమయంగా ఉంది కాబట్టి ఆ సమయంలో మనం కట్టుకోవచ్చు. ఏంటి? రాఖీ. రాఖీని ముహూర్తం చూసుకునే కట్టుకోవాలి. ఎందుకంటే అన్నా చెల్లెల మధ్య అనుబంధము, అక్క తమ్ముల మధ్య అనుబంధము బలంగా ఉండాలి. మరి రాఖీ ఎవరెవరికి కడతారు అంటే సామాన్యంగా అయితే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ కట్టుకుంటారు. కానీ మామూలుగా చెప్పాలంటే రాఖీ ఎవరికైనా కట్టచ్చు. ఎందుకు కడతారు? ఎవరైతే రాఖీ కట్టారో, ఎవరైతే రాఖీ కట్టించుకున్నారో వాళ్ళు రక్షణ కల్పిస్తాను, అమ్మయ్య నా అన్న నాకు రక్షణ కల్పిస్తాడు, లేకపోతే నా తండ్రి నాకు రక్షణ కల్పిస్తాడు. తల్లికి తండ్రికి కూడా రాఖీ కట్టచ్చు మనం. అలాగే స్నేహితులకి కట్టచ్చు రాఖీ. రాఖీ కట్టినంత మాత్రాన అన్నయ్య అయిపోరు. ఎవరికైనా మనం వాళ్ళ నుంచి రక్షణ కోరుతున్నాము అనే భావన మనకి ఎవరి వల్ల అయితే కలుగుతుందో వాళ్ళకి మనం ఖచ్చితంగా రాఖీ కట్టచ్చు. సామాన్యంగా సోదర సోదరీమణులు రాఖీ కట్టుకోవడం ఆనవాయితీ అన్నమాట. మధ్యాహ్నం 12:14 నుంచి 1:05 వరకు అభిజిత్ లగ్నము అంటారు. అభిజిత్ లగ్నంలో అయినా సరే రాఖీ కట్టుకోవచ్చు. సాయంకాలం 6:57 నుంచి 7:19 ఇది మంచి ప్రదోష సమయం అన్నమాట. ఈ సమయంలో అయినా సరే రాఖీ కట్టుకోవచ్చు. మరి రాఖీ ఎలా పడితే అలా కట్టడం కాదు. తూర్పు ముఖంగా కూర్చోబెట్టి అన్నయ్య నుదుటిన లేకపోతే తమ్ముడి నుదుటిన తిలకం దిద్ది చక్కగా హారతి ఇచ్చి వాళ్ళ చేతికి రాఖీ కట్టి వాళ్ళకి తీపి తినిపించి, వాళ్ళకి మనకంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళ చేతికి అక్షతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి అప్పుడు వాళ్ళ నుంచి ఆశీర్వచనాలు తీసుకోవాలన్నమాట. రోజు ఉదయం స్నానం చేసే నీటిలో గంగాజలం గాని తులసి ఆకులు గాని కలుపుకొని గనక స్నానం చేస్తే దురదృష్టం పోతుంది అంటారు. పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి, అన్నం చేసి నైవేద్యంగా పెట్టాలి. పౌర్ణమి ఘడియలలో వెలిగించేటటువంటి ఐశ్వర్య దీపం అష్టైశ్వర్యాలను సులభంగా ఆకర్షిస్తుంది. సాల్ట్ అన్నది ఏంటంటే సాల్ట్ మీద ఐశ్వర్య దీపం అంటే ఏంటి? సాల్ట్ తో చేసినటువంటి దీపమే కదా. ఆ దీపారాధన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అందుకని మట్టి ప్రమిదిలో అయితే చాలా శ్రేష్టం.
మట్టి ప్రమిదలోనే లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా మీరు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. అలా చేస్తే ఏమవుతుంది, ఏడాదంతా కూడా ఏ రకమైనటువంటి డబ్బు కొరత లేకుండా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది. పూజ చేసుకున్నాక ఇంటికి ముత్తైదుల్ని పిలవడం, కాళ్ళకి పసుపు రాయడం, బొట్టు పెట్టడం, మీకు చేతనైనంత తాంబూలం ఇవ్వడం. తాంబూలంలో నానబెట్టిన శనగలు ఉండడం మాత్రం మర్చిపోవద్దు. పౌర్ణమి శుక్రవారం నాడు మీరు అరటిపళ్ళు, ఒక ఎర్రటి వస్త్రము, ఒక రూపాయి బిళ్ళ పెట్టి కనుక ముత్తైదుకి కనుక తాంబూలం ఇచ్చినట్లయితే మీకు అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది. ఏంటంటే తామర ఒత్తులతో కానీ, అరటి నార ఒత్తులతో కానీ, సెంట్ అంటే చూడండి, పన్నీరుతో తడిపిన వస్త్రాన్ని ఆరబెట్టి చేసినటువంటి ఆ ఒత్తులతో కానీ మీరు కనుక దీపారాధన చేస్తే పౌర్ణమి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఎదురుండగా ఆ దీపారాధన వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షం మీ ఇంటిల్లిపాది ఉంటుందన్నమాట. ఇంకా అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా యాలకుల మాల వేసుకోండి. బాధలో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఉసిరికాయ దీపం, మనకు తెలుసు కదా, పెద్ద ఉసిరికాయని పైనంతా తీసేసి చక్కగా దాంట్లో ఆవు నేతితో తడిపినటువంటి బొడ్డొత్తుని మాత్రమే పెట్టి మనం దీపం వెలిగిస్తాం కదా, అది అమ్మవారి ఆలయంలో కనుక వెలిగిస్తే ఇంకా ఎక్కువ శ్రేష్టం అనమాట. అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి మనకి అవసరానికి డబ్బులు ఖచ్చితంగా అందుతాయి. అలాగే ఈ శ్రావణ శుక్రవారం పౌర్ణమి తిథిలో తులసి కోటలో కాసిన ఆవు పాలు పోసి అప్పుడు గనక తులసి చోట చుట్టూతా కూడా 5 గాని 11 గాని ప్రదక్షిణాలు చేస్తూ ఓం శ్రీ తులసీదేవి నమః అన్న మా మంత్రాన్ని చెప్పుకుంటూ ప్రదక్షిణ చేసినా కూడా స్త్రీలకి సౌభాగ్యం నిలబడుతుంది. మరి విపరీతమైనటువంటి డబ్బు కష్టాలు, అసలు చేతిలో నెల అయ్యేసరికి ఒక రూపాయి కూడా మిగలట్లేదు అనుకున్న వాళ్ళు కనకధార స్తోత్రాన్ని రోజు ప్రతిరోజు కూడా 3 సార్లు చదవండి. అది ఈ పౌర్ణమి నుంచి మొదలుపెట్టండి. ప్రతిరోజు కూడా అంటే ఉదయము 3 సార్లు చదివేసినా సరే, లేకపోతే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంకాలం ఒకసారి, అది కూడా నియమాలు పాటిస్తూ. అలా చదవడం కుదరదండి, 3 పూట్ల చదవలేమండి అనుకున్న వాళ్ళు ఉదయమే 3 సార్లు చదివేయండి. లేకపోతే ప్రదోష సమయంలో దీపారాధన చేసుకుని ఆ సమయంలో 3 సార్లు చదవండి. ఏదైనా సరే 3 సార్లు మాత్రం కంపల్సరీ. అలా చదువుతూ దీంట్లో ఈ కనకధార స్తోత్రంలో అత్యద్భుతమైనటువంటి 2 శ్లోకాలున్నాయి. ఆ శ్లోకాల్ని మాత్రం మీరు మనసులోనే మననం చేసుకోండి. లేకపోతే ఒక కాగితం మీద రాసుకుని, ఆ కాగితాన్ని పదే పదే చూసుకుంటూ ఉండండి. అది డబ్బులు తెచ్చిపెట్టేటటువంటి కనకధార స్తోత్రంలో అత్యద్భుతమైనటువంటి శ్లోకాలనమాట. అంటే మనం అమ్మవారిని ఇలా అడుగుతూ వేడుకుంటున్నటువంటి శ్లోకాలు. అవి సర్వకాల సర్వావస్థయందు మీ దృష్టి కనుక దాని మీదే, ఆ శ్లోకం మీదే ఉంటూ ఆ అర్థాన్ని భావన చేస్తూ కనుక చదువుకున్నారంటే ఖచ్చితంగా మీకు డబ్బుకి లోటు లేకుండా గడిచిపోతుంది. ఆ శ్లోకాలేంటో నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ శ్రావణ పౌర్ణమి వేళ లక్ష్మి కాస్త పసుపు కొమ్ములను కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న చాలా శుభప్రదం. పసుపు కొమ్ముల మాల లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి వేస్తే ఇంకా శుభప్రదం అనమాట. అలాగే గోమాతకి ఆహారం పెట్టి గోమాత చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిన, గోమాత యొక్క తోకని మీరు తోక భాగంలో నమస్కారం చేసుకున్నా సౌభాగ్యం వర్ధిల్లుతుంది ఖచ్చితంగా. ఈ పౌర్ణమి నాడు ఏమేమి చేయకూడదు అంటే, ఎట్టి పరిస్థితులలోనూ గుమ్మడికాయని పగలగొట్టకండి. ఏ పరిస్థితులలోనూ, అది మంచి గుమ్మడి కానివ్వండి, బూడిది గుమ్మడి కానివ్వండి, ఏ పరిస్థితులలోనూ గుమ్మడికాయని పగలగొట్టకూడదు ఎవరైనా సరే. ఇంకొకటి, శ్రావణ పౌర్ణమి నాడు పగటి పూట నిద్రించకూడదు. అంటే దాంపత్యానికి దూరంగా ఉండాలి, మద్య మాంసాలకి దూరంగా ఉండాలి, అలాగే ఉల్లి వెల్లుల్లి కూడా ఏ పరిస్థితులలోనూ తినకూడదు. అయితే దరిద్ర దేవత అంటే ఈ పనులు కనుక చేస్తే ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి నాడు, ఈ శుక్రవారం నాడు అమ్మవారికి ఖచ్చితంగా తాంబూలంతో పాటు రవికల గుడ్డను సమర్పించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గాజులు, రవికల గుడ్డ సమర్పిస్తే కుటుంబంలో అమ్మవారి యొక్క చల్లని చూపు ఉంటుంది. అంతేకాదు, ఈ శ్రావణ పౌర్ణమి నాడు మీరు అమ్మవారికి కాస్త పానకము, వడపప్పు, చలిమిడి చేసి అమ్మవారికి ఇచ్చినా కూడా అఖండమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ శ్రావణ పౌర్ణమి నాడు చేయకూడని పనులు చేయడం కానీ ఇలాంటివి ఏమీ చెయ్యొద్దు. అలాగే మీ ఇంట్లో ఉన్న నగలు తాకట్టు పెట్టడం కానీ అలాంటివి చెయ్యొద్దు. ఈ రోజు ప్రత్యేకంగా ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, ఎవరి నుంచైనా అప్పు తీసుకోవడం కానీ చేయకండి. అలాగే పాలు, పెరుగు, సాల్ట్ ఇలాంటివి ఏమీ కూడా ఎవరికి కూడా ఈ రోజు దానం చేయొద్దు. ఈ రోజు మాత్రమే దానం చేయొద్దు. అసుర సంధ్య వేళ అంటే ప్రదోష సమయంలో దీపాలు పెట్టాక ఎవరికి దానం చేయండి. మీరు ఆహారంలో చూడండి, ఆహారం దానం చేస్తారు కదా, దాన ధర్మాలు చేస్తారు, అప్పుడు ఇవ్వచ్చు పెరుగు.
అది దోషం లేదు. కానీ ప్రదోష సమయంలో చాలా మంది చూడండి తోడు పెట్టుకోవాలి కాస్త పెరుగివ్వండి, కొంచెం ఇంట్లో పాలు అయిపోయాయి కొంచెం పాలిస్తే టీ పెట్టుకుంటాను ఇలా అంటుంటారు చూసారా? అలాంటి వాళ్ళకి నిర్మొహమాటంగా ఇవ్వకూడదని చెప్పేసేయండి. అబద్ధం చెప్పొద్దు కానీ ఇవ్వకూడదని చెప్పేసేయండి. అలాగే ఆకస్మికంగా ధన నష్టాలు గనక సంభవిస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మీకు వీలైతే కదంబ పూలు కానీ, అలాగే మారేడు దళాలు కానీ తెచ్చుకుని ఆ కదంబ పూలు, మారేడు దళాలతో అమ్మవారికి మీరు అష్టోత్తరమే చదువుతారో, అర్చనే చేస్తారో, లక్ష్మీదేవి యొక్క 24 నామాలు చదువుకుంటారో, వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రమే చదువుతారో, అవేమీ రావండి అంటారా? ఓం శ్రీం శ్రీయై నమః అని కానీ, ఓం శ్రీ మహాలక్ష్మీదేవియై నమః అని కానీ ఆ మంత్రంతో పూజ చేస్తారో చెయ్యండి. చేస్తే ఆకస్మికంగా వచ్చే ధన నష్టాలన్నీ కూడా మీకు తగ్గుముఖం పడతాయి. ధనం నిలిచి ఉంటుంది అన్నమాట. ఇంకొక రెమెడీ ఏంటంటే, ఒక చిన్న రాగి లేపోతే ఇత్తడి దాంట్లో కానీ, వెండి దాంట్లో కానీ బియ్యం పోయండి. బియ్యం పోసి దాంట్లో అమ్మవారి యొక్క లక్ష్మీ రూపుని నిలబెట్టండి. బంగారుపుది మాత్రమే. బంగారుపుది లేకపోతే వెండి అంతే. ఇంకా ఇత్తడి, రాగి, కంచు అవేమీ కాకుండా బంగారం అయితే శ్రేష్టం. ఏంటంటే సెకండ్ ఆల్టర్నేషన్ ఏంటంటే వెండి డాలర్ అయినా సరే పెట్టి దానికి మీరు కుంకుమ పూజ మాత్రమే చేయండి. లక్ష్మి అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేయండి. అలా గనక ప్రతి శుక్రవారం చేయండి. అలా మీరు ఒక 6 శుక్రవారాలు చేస్తే చాలు. అంటే 6 శుక్రవారాలు చేసి ఆపేయమని కాదు. మన పరిస్థితి బావుంటుంది అప్పటికే. కానీ బావుంది కదా అని చెప్పి ఆపేయద్దు. కంటిన్యూ చేయండి. మీ ఇంట్లో డబ్బు ఎప్పుడూ కూడా అలా నిలిచి ఉంటుంది అనడంలో సందేహమే లేదు. కాబట్టి ప్రతి శుక్రవారం ఈ రెమెడీ చేయండి. అమ్మవారికి ప్రతి శుక్రవారం పాయసం నైవేద్యం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పాయసం మాత్రం మస్ట్ అనమాట శుక్రవారం నాడు. మిగతావన్నీ యథాశక్తి మీ ఇష్టం. దానిమ్మ గింజలే పెడతారో, బెల్లం ముక్క, పాలు పెడతారో అదంతా మీ ఇష్టం. కానీ శుక్రవారం పూట ప్రతి శుక్రవారం మాత్రం ఇలా చేయండి. ఇంకొక పరిహారం ఏంటంటే తెల్ల జిల్లేడుని పూజించి అక్కడ దీపారాధన చేసినా కూడా ప్రతి శుక్రవారం డబ్బు సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. అలాగే పిండి దీపారాధన బియ్యపు పిండితో పిండి దీపారాధన చేసి తులసి కోటలో వెలిగించినా, ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెలిగించినా కూడా మనకి ఆర్థిక పరమైనటువంటి కష్ట నష్టాలే కాదు, గ్రహ బాధలు అవి కూడా తొలగిపోతాయి. పితృదోషాలు అవి కూడా తొలగిపోతాయి. ఇలా పిండి దీపారాధన చేసినా కూడా అమ్మవారు చాలా వెంటనే అనుగ్రహిస్తారు. అలాగే రావి చెట్టు కింద దీపారాధన. ఇన్ని చెట్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పని చేస్తారని. అర్థమైందా? అయితే మీరు తెల్ల జిల్లేడు దగ్గర దీపారాధన చేయాలనుకుంటే ఆవు నెత్తిలో చేయాలి. అదే రావి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి అనుకుంటే నువ్వుల నూనెతో చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఏం చేసినా కూడా మన కర్మఫలం, మన ప్రారబ్ధాన్ని అనుసరించి అన్నీ జరుగుతాయి. కానీ రాబోయే కష్టాలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి తీవ్రత తగ్గించుకోవడం కోసం మనం ఈ రెమెడీస్ అన్నీ చేస్తాం. అంటే ఎక్కువ బాధ అనుభవించకుండా అంటే పాము కరవాలని చెప్పి మన జాతకంలో రాసి ఉందనుకోండి. మనం ఈ చేసే పూజల వల్ల ఏ సూదో లేకపోతే ఏ చీమో కాటేస్తుందనమాట. దాంతో మనకి ఆ కర్మదోషం తొలగిపోతుంది. అంతేకాదు ఎప్పుడో 10, 15 ఏళ్ల తర్వాత రావాల్సినటువంటి ధనం రావాల్సింది రాసిపెట్టుందనుకోండి. మనం చేసే ఈ పరిహారాల వల్ల 10, 15 ఏళ్ల తర్వాత రావాల్సింది 10, 15 రోజుల తర్వాతే రావచ్చు. అందుకని ఈ రెమెడీలు తీసి పాడేయకుండా మీరు యథాశక్తి ఖచ్చితంగా చేయడానికే ప్రయత్నించండి. ఇంకొక విషయం ఏంటో చూడండి, మీరు ఎంత పూజ చేయాలనుకున్నా, ఎన్ని పరిహారాలు చేయాలనుకున్నా మీకు దృఢమైనటువంటి సంకల్ప బలం ఉండాలి. దృఢమైన సంకల్ప బలం ఉంటేనే మీరు చేయగలరు. లేకపోతే ఏదో ఒక ఆటంకం మనల్ని ఏదో ఒక శక్తి వెనక్కి లాగుతూ ఉంటుంది. అది ఒంట్లో శరీరంలో శక్తి లేకపోవడం కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు, అప్పుడే ఎవరో అతిథులు రావచ్చు, లేకపోతే అప్పుడే మనకి ఏదో ఒక ఆటంకం రావచ్చు. ఇవన్నీ కూడా మనల్ని ఈ పరిహారాలు గానీ, పూజలు కానీ, ఈ రెమెడీస్ కానీ చేయకుండా ఆపే శక్తులనమాట. వాటిని దాటుకొని మీరు చేయవలసొస్తుంది. ఈ పరిహారాలు చేయడానికి మీకు సంపూర్ణమైనటువంటి సంకల్ప బలం కావాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఒకే ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి. నీళ్లతో శుద్ధి చేయండి. కాస్త గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టండి. తీసుకెళ్లి అమ్మవారి యొక్క చిత్రపటం ముందు పెట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని 108 సార్లు చాంటింగ్ చేయండి. వీలైతే ఒకటో రెండో పుష్పాలు ఆ కాయిన్ మీద కూడా వేయండి. అంతే. అయిపోయాక ఆ కాయిన్ ని ఒక మంచి కవర్ లో ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి కవర్ లో పెట్టుకుని మీ డబ్బులు బీరువాలో పెట్టుకోండి. ఆర్థిక పరమైనటువంటి నష్టాలన్నీ కూడా తగ్గుతాయి. ఉన్నటువంటి నెగిటివ్ దోషాలన్నీ పోవాలి, చెడు దృష్టి పోవాలి, నరఘోష పోవాలి, నరపీడ పోవాలి అంటే చక్కగా ఒక పటికని ఎర్రటి వస్త్రంలో కేజింపావు ఆ పటిక కూడా కేజింపావు ఉండాలి. కేజింపావు పటికని ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంట్లో వేలాడదీయండి ఇంటి బయట. అలాగే కాస్త కళ్ళ ఉప్పును కూడా ఎర్రటి వస్త్రంలో మూటకట్టి ఇంటి ప్రధాన సింహద్వారానికి ఒక వైపున మేకుకి కట్టి ఉంచండి. అంటే ఎవరి దృష్టి అయినా పడాలి అంటే ముందు దాని మీద పడాలన్నమాట.
అలాగే మన ఇంటి ముందు ఎప్పుడూ గుమ్మడికాయ ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ 3 కూడా భయంకరమైన నరదృష్టి నుంచి మనల్ని కాపాడే పాజిటివ్ రేస్ ఇచ్చేటటువంటివన్నమాట. అది ఇంట్లో తులసి మొక్క దగ్గర, అమ్మవారి దగ్గర అన్ని గదుల్లోనూ కూడా సాంబ్రాణి ధూపం వేయండి. సాంబ్రాణి ధూపం వేసేటప్పుడు 2 యాలకులు ఖచ్చితంగా దాంట్లో వేయడం మాత్రం మర్చిపోకండి. యాలకుల యొక్క వాసన ఇల్లంతా కూడా ప్రసరింపజేయాలి. సమస్త సుఖినో భవంతు.